అనుకున్నది జరగకపోగా మ్యాజిక్ ఫిగర్ కి కూడా ఎసరు పడింది. పార్లమెంట్లో సంపూర్ణ మెజారిటీతో స్థిరమైన గవర్నమెంట్ ఉంటుందని మోదీ ఎంత మొత్తుకున్నా ఫలితం లేకపోయింది. ఇప్పుడు ఆయన చెప్పిన స్థిరత్వం ప్రభుత్వం కోల్పోతుందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లు నితీష్ ని నమ్ముకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇక అంతే సంగతులు. అయితే ఇప్పుడు బీజేపీ దగ్గర ఇంతకు మించి మార్గం ఉందా? ఏంటి వైపరీత్యం? ఇది ఎటు దారి తీస్తుంది? ఎగ్జిట్ పోల్ అంచనాలన్నింటినీ తారుమారు చేసింది ప్రతిపక్ష ఇండియా కూటమి. తుది ఫలితాలకు కొన్ని నిమిషాలకు ముందున్న లెక్కల ప్రకారం 241 స్థానాల్లో మాత్రమే బీజేపీ ఆధిక్యంలో ఉంది. అయితే గట్టి పోటీ మధ్య బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 300 మార్కుకు కూడా చేరుకోలేకపోయింది. 297 నెంబర్ దగ్గర తొణికిసలాడుతూ దీని ప్రకారం బీజేపీ సొంతంగా మెజార్టీ మార్కును చేరుకోవటంలో విఫలమైంది. ఇక ఇప్పుడున్న మార్గం ప్రాంతీయ పార్టీల సహకారం. ముఖ్యంగా ఏపీలో విజయ దుందుబి మోగించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆల్రెడీ బీజేపీతో అంటకాగుతున్న జేడీయూ అగ్రనేత నితీష్ కుమార్ తో పాటుగా చిన్న చితక నెంబర్లను కలుపుకుని పీఠమెక్కాల్సిందే. ప్రస్తుతం ప్రపంచ పాపులర్ ప్రధాని నరేంద్ర మోదీ పరిస్థితి ఇది. ఇప్పుడు ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు చంద్రబాబు నాయుడుతో చర్చలు ప్రారంభించారు. నిజానికి సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఆజ్యం పోసిన ఇండియా కూటమి ఇప్పుడు గ్రాండ్ గా కనబడుతోంది. ముఖ్యంగా అత్యధిక లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో 43 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న బీజేపీకి ఇండియా కూటమి షాక్ ఇచ్చింది. అలాగే పశ్చిమ బెంగాల్లో బీజేపీ తన ప్రాబల్యాన్ని పూర్తిగా కోల్పోయిన సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడ టీఎంసీ కనీసం 32 స్థానాల్లో ఆధిక్యాన్ని పొందగలిగింది. ఇక మహారాష్ట్రలో ప్రతిపక్ష ఇండియా కూటమి ఊహించని నంబర్లను సంపాదించింది. ప్రత్యేకించి బీజేపీ రెండుగా విడిపోయిన తరువాత ఈ పరిణామం అక్కడి రాజకీయాల్లో ఇండియా కూటమి బలాన్ని పెంచింది. ప్రాంతీయ పెద్దలైన శివసేన, ఎన్సీపీలు వేసిన ప్లాన్ కు అధికార బీజేపీ కంగుతింది. ఇక్కడ ప్రతిపక్షం 30 స్థానాల్లో నిలవగా ఎన్డీఏ కేవలం 17 సీట్లతో వెనుకంజలో ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య చంద్రబాబు, నితీష్ కుమార్ లాంటి వారే కేంద్ర బీజేపీకి దిక్కయ్యారు. ఇక ఇందులో ఎవ్వరు హ్యాండ్ ఇచ్చినా కేంద్రంలో బీజేపీకి బ్యాండ్ తప్పదు. ముఖ్యంగా బీహార్ నుండి నితీష్ కుమార్ విషయంలో ఇప్పుడు బీజేపీ చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయం అంటే రంగులు మార్చటమే అన్నట్లు జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టేసి సొంత లాభం చూసుకోవటమే నితీష్ రాజకీయం. నా పాలిటిక్స్ రూటే సెపరేట్, నా రాజకీయంలో నీతికి చోటే లేదు అన్నట్లు నితీష్ సుదీర్ఘ రాజకీయ జీవితం చెబుతోంది. పార్టీ ఏదైతేనేం నా పదవి నాకుండాలి. ఇదే సీనియర్ పొలిటీషియన్ నితీష్ స్టైల్. సిద్ధాంతాలను చెప్పుకోవటానికి గోడపైన అతికించుకున్న అమలులో మాత్రం చెత్తబుట్టలో వేయటం ఆయనకు అలవాటు. ఎవరు ఏమైపోయినా తాను మాత్రం సీఎం సీటు దిగకూడదు. అది ఆయన ఫిలాసఫీ. ఒకవేళ సీఎం సీటు దిగాల్సొస్తే అది పీఎం సీట్ ఎక్కిన తర్వాతే అన్నట్లుంటుంది ఆ పెద్ద ఆయన పొలిటికల్ తంత్రం. ఇలాంటి వ్యక్తిని నమ్ముకుని ఇప్పుడు బీజేపీ గద్దెనెక్కాల్సి ఉంది. 2013లో నితీష్ కుమార్ మొదటిసారి పొత్తు నుండి విడిపోయాడు. అప్పటికి బీహార్లో జేడీయూ బీజేపీ కూటమి సుదీర్ఘ కాలం పాటు స్థిరత్వానికి ఒక ఉదాహరణగా ఉంది. నితీష్ కుమార్ తన జేడీయూ పార్టీ నుండి కేంద్రంలోని బీజేపీకి స్ట్రాంగ్ మద్దతు పలికారు. అయితే 2013లో కొత్త బీజేపీ నాయకత్వం కొత్త శకం రావటం, గుజరాత్ నుండి నరేంద్ర మోదీ పేరును పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో పెద్ద ఆయన అలిగారు. బీజేపీకి పీఎం అభ్యర్థిగా తాను తప్ప మరే దారి లేదు అనుకున్న నితీష్ కుమార్ ఆశ నిరాశ కావటంతో 17 సంవత్సరాల బీజేపీ జేడీయూ పొత్తును ముగించేశారు. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేసింది. ఇందులో ఓటమి తరువాత నితీష్ పరాజయానికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
జేడీయూ బద్ద ప్రత్యర్థి అయిన లాలూ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ మద్దతుతో మళ్లీ పీఠమెక్కారు. 2 ఏళ్లలోనే ఈ మహాగఠబంధన్లో చీలికలొచ్చాయి. ఇక 2024 ఎన్నికల సమయానికి నితీష్ తిరిగి బీజేపీ పంచన చేరారు. ఇప్పుడు బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కూడా చేరుకోకపోవడంతో నితీష్ ఎటైనా దూకొచ్చని డౌట్ బీజేపీని పట్టి పీడిస్తోంది. ఇప్పుడు బీజేపీ ముందున్న మార్గం కూటమిలో ఉన్న పార్టీలతో సాధ్యమైనంత సామరస్యంతో ఉండటమే. స్థిరమైన ప్రభుత్వం మాట అటుంచి 5 ఏళ్లు ఏ చీలిక లేకుండా సర్దుకోవటమే. గత దశాబ్ద కాలంలో తీసుకున్న వేగవంతమైన నిర్ణయాలు ఇప్పుడు తీసుకునే వీలుండకపోవచ్చు. పాలసీ పరంగా ఎలాంటి మార్పు చేయాలన్నా ముందుగా కూటమిలో ఉన్న కీలక పార్టీని అడగాల్సిందే. లేదంటే మౌనంగా పాలన చేసుకుంటూ ప్రయాణం చేయాల్సిందే. For more videos like this, subscribe Big TV channel.